అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొన్నారు శ్రీమతి లతా సూర్యదేవర గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఈరోజు అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కడప ఎంపీ, అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు ఆయన. దానికి సంబంధించి రేపో మాపో అరెస్ట్ చేయబోతారు అంటూ ఆయన మీద ఒకానొక టైంలో ఏదైతే సిబిఐ కూడా ముందుకొచ్చింది. బట్ అనూహ్యంగా ఆయన అరెస్ట్ కాలేదు. బట్ ఇప్పుడు చూస్తే ఎలక్షన్ టైంలో సునీతారెడ్డి కడపలో కానీ మొత్తం ఢిల్లీలో అన్ని చోట్ల కూడా ప్రెస్ మీట్లు పెట్టి తన నాన్న ఎలా చనిపోయాడు, దానికి కారణం ఎవరనే విషయాలు చెప్తుంది. ఇన్నిసార్లు సునీతారెడ్డి మాట్లాడినా మాత్రం ఎప్పుడు బయటికి రాని వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు మేడం ఈ అంశాన్ని? ఎందుకంటే ఎక్కడో చోట వాళ్ళకి భయం అనేది స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే కడపలో షర్మిల గారు పోటీ చేయరని అనుకోవటమే కానివ్వండి, సరే సునీత గారు దీన్ని ఇంత తీవ్రంగా అంటే ఒక మహిళలు అయ్యేటప్పటికి వాళ్ళ ఉద్దేశం ఏమైంది, సో వీళ్ళందరూ అంటే ఒక సీఎం అధికారం ఉంది వాళ్ళకి, సీఎం అనే హోదా, ఒక ఏపీ ఆయన శాసిస్తున్నాడు అక్కడ. సో అలాంటి ప్లేస్ లో వీళ్ళు ఏం చేస్తారు అంటే జనరల్ గా ఇద్దరు మహిళలు అయ్యారు, అంత సపోర్ట్ అనేది తక్కువ ఉంటది. ఎందుకంటే ఒక సీఎంని ఎదిరించి అయితే ఎవరు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారనేది ఉండదు కాబట్టి, సో అది కూడా వాళ్ళు లీనియన్స్ తీసుకొని ఉండొచ్చు. వీళ్ళు ఇద్దరు వల్ల ఏమవుద్ది అనేది అయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకొని ఉండొచ్చు. సో అక్కడ చూస్తేనేమో సీన్ రివర్స్ అయ్యింది. సో వాళ్ళు సభలకి ప్రజలు విపరీతంగా రావటం, ప్రజల్ని ఆకర్షించటమే కానివ్వండి, వాళ్ళైతే ఏదైతే అనుకున్నారో అంటే వివేకానంద గారి చనిపోయిన విధానాన్ని వాళ్ళు ప్రజలకందరికీ చెప్తున్న విధానమే కానివ్వండి, వాళ్ళు న్యాయం చేయండి అని అడగటమే కానివ్వండి, ఇంకోటి వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళకి మీరు ఓటేస్తారా, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఉన్న షర్మిల గారికి ఓటేస్తారా అనే ఒక ప్రజల్లోకి వాళ్ళు తీసుకెళ్లటమే కానివ్వండి, ఇవన్నీ చూసినాక వాళ్ళకి ఒక భయం అనేది స్టార్ట్ అయ్యింది. భయం అనేది స్టార్ట్ అయిన తర్వాత కడపలో ఎక్స్పెషలీ పులివెందల్లో కూడా అశేష జనం వాళ్ళ కోసం బ్రహ్మరథం పట్టినట్టే చేశారు. సో వాళ్ళకి ఏంటైంది, సరే ఇక ఎక్కడ గెలుస్తుందేమో అని ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా క్యాండిడేట్ మారుద్దామన్న మైండ్ సెట్ కూడా వెళ్ళారనేది అనుకున్నారు. అవునండి, అభిషేక్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, డాక్టర్ అభిషేక్ రెడ్డి. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీలో ఆల్రెడీ చార్జ్ షీట్లు అతను అరెస్ట్ కాబోతారంటే కూడా ఎందుకు ఇది వరకు అరెస్ట్ చేయడానికే వచ్చారు కదా, ఏపీకి ఆల్రెడీ వచ్చారు, అరెస్ట్ కానివ్వకుండా అడ్డుకున్నారు, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. సో అడ్డుకోబట్టి వాళ్ళు చేయలేకుండా వెళ్ళారు. సో వాళ్ళ మదర్ సెంటిమెంట్ అడ్డం పెట్టాడు, వాళ్ళ మదర్ కు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నామని చెప్పి కొంచెం నాటకీయంగా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు అందరూ ఎవరు మర్చిపోలేదు, అందరికీ గుర్తున్నాయి. నువ్వు నిర్దోషి అయితే, అవినాష్ రెడ్డి నిర్దోషి అయితే, సో ఎందుకు నువ్వు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వెళ్ళవు? నువ్వు వెళ్ళి చెప్పాల్సింది చెప్పొచ్చుగా, నువ్వు ఇవ్వాల్సిన రికార్డ్ స్టేట్మెంట్ నువ్వు ఇవ్వచ్చు కదా. కానీ ఎక్కడ కూడా ఆయన అది చేయలేదు. సరే ఎందుకు చేయలేదు అని అంటే భయం అనేది ఉంటది కదా, ఎందుకంటే పక్కా ఎవిడెన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఏదైతే వీళ్ళ ఫోన్ కానివ్వండి, ఆ టైంలో గూగుల్ సపోర్ట్ పరంగా తీసుకోవటం మూలన వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఫోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఇప్పుడు మనం వెళ్తే మనతో పాటు మన ఫోన్ ఉంటది. సో ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ ఫోన్ ఇక్కడ ఉంటది. సరే ఈ టైంలో మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం అనేది అయితే స్పష్టంగా ఎవరికైనా తెలుస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ అంత సీరియస్ గా వెళ్ళినప్పుడు ఆయన ఎవరెవరితో ఆ రోజు కూర్చొని మాట్లాడాడు, ఏ టైంలో అక్కడ ఉన్నాడు, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ ఒకే చోట ఒకే లొకేషన్ లో ఉన్నట్టు, ఒకే లొకేషన్ లో ఉండటమే కానివ్వండి, ఇవన్నీ పక్కా ఎవిడెన్స్ దొరకటమే కానివ్వండి. సో అందుమూలనే సిబిఐ కూడా ఛార్జ్ షీట్ వీళ్ళ పేర్లు కూడా తీసుకోవటమే కానివ్వండి, వీళ్ళు కూడా ముద్దాయిలు అనేది అయితే ఖచ్చితంగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. సో ఇవన్నీ పరిణామాలు తీసుకొని ఈ మధ్యలో ఒకటి ఏం జరిగింది, కడపలో వీళ్ళకి వచ్చిన విపరీతమైన జనాకర్షణ చూసి విమలారెడ్డి గారిని వదిలి చూశారు, ఒక అస్త్రంగా వదిలారు. వదిలినప్పుడు ఏమైంది, ఆవిడకి రివర్స్ అయ్యింది. ఆవిడని ఒక్కళ్ళు కూడా ఆవిడ చేసింది కరెక్ట్, ఆవిడ వచ్చి మాట్లాడింది కరెక్ట్ అనేది ఎవ్వరు కూడా ఆవిడని ఆదరించలేదు. ఆవిడ గురించి అసలు జనాలు లెక్కలో తీసుకోలేదు. వివేకానంద రెడ్డి గారిని చంపేసినప్పుడు ఏ రోజు కూడా వీళ్ళు వచ్చి మాట్లాడలేదు. అసలు వాళ్ళకి సొంత అన్నయ్యే వివేకానంద రెడ్డి గారు అయినప్పుడు ఆయన గురించి వాళ్ళు ఏం బాధపడట్లేదు అనేది అయితే వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. సరే ఆవిడని ఎవరు లెక్కకు తీసుకోపోయేటప్పటికి నెక్స్ట్ డేకే గులకరాయి ఇష్యూ స్టార్ట్ అయింది.
ఆ గులకరాయి ఇష్యూ స్టార్ట్ అయ్యేటప్పటికి ఉమ్. ఇంకా అది కూడా డైల్యూట్ అయిపోయింది. మొత్తం అన్ని ఎందుకంటే అస్త్రాలన్నీ తీస్తున్నారంటారా? గులకరాయి తీశారు. గులకరాయి తీస్తేనేమో అసలు ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు కదా, తెలుగుదేశం గానీ, జనసేన గానీ, బీజేపీ గానీ ఏమంటున్నారు, దీని మీద గులకరాయి విషయం మీదగా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళే అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు సజ్జల గారు లాంటి వాళ్ళు ఏమంటున్నారు, మాకు లేని బాధ మీకెందుకు అంటున్నారు. అంటే అక్కడ అర్థమైందా? సో ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు అయితే మేము భయపడతారు, తప్పు చేయనప్పుడు మీరు సిబిఐ వేయండి మేమే అడుగుతున్నాం కదా, ఎందుకు సిబిఐ వేయట్లేదు? సరే, అక్కడికి వచ్చేటప్పటికి అది అక్కడ ఏం చేయాలో తెలియక ఎవరినో ఒకళ్ళు పట్టుకెళ్ళటమే జరిగింది. దాని తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ దాని తర్వాత సునీత గారు సో నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి ఆవిడ మొత్తం స్క్రీన్ మీద ఏ టైంలో ఎప్పుడెప్పుడు ఎవరెవరితో మాటలు అంటే కాంటాక్ట్స్ గానీ వాళ్ళు ఫోన్ మొత్తం ప్రజెంటేషన్ చూపెట్టారు. సో వాళ్ళు అడిగిన జర్నలిస్టులు అడిగిన అన్ని క్వశ్చన్లకి కూడా చక్కగా సమాధానం చెప్పారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈయనకి బాగా ఫుల్ గా షాక్ అనేది ఒకటి అవినాష్ రెడ్డి గారికి అయితే వచ్చింది. ఎందుకంటే అక్కడ చెప్పిన విధానమే కానివ్వండి, అతను ఏం చెప్పాడు అది కూడా కాకుండా తను వైఎస్ వివేకానంద కూడా ఒక వీడియో చూపెట్టారు. దానిలో ఏంటంటే అవినాష్ రెడ్డికిను వివేక గారికి కూడా ఎప్పుడు సన్నిహితంగా ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళతో అసలు అట్లీస్ట్ ఫేస్ కాంటాక్ట్ కూడా ఆయన ఇష్టపడే వాళ్ళు కాదనేది ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆ ప్లేస్ లో ఆయన గురించి మాట్లాడకుండా ఉండటమే కానివ్వండి, అక్కడ నుంచి వెళ్ళిపోవటమే కానివ్వండి, అవన్నీ జరిగాయి ఆ వీడియో చూస్తుంటే. కానీ అవినాష్ గారు ఏమన్నారు, నా కోసం పనిచేశారు, నాతో బాగా ఉన్నారు, నన్ను గెలిపించాలని ఆయన చాలా తాపత్రయపడ్డారనేది సునీత గారికి చెప్పినట్టు సునీత గారు ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకోసం ఆవిడ అది తీసుకొచ్చి అక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదంతా అబద్ధం అంటారు. అదంతా అబద్ధం అనేది తను నిన్న ఆ వీడియో చూపెట్టడమే కానివ్వండి. ఇంకోటి కూడా ఎక్స్పెషల్లీ ఏం చెప్తున్నారంటే, ఆ టైంలో ఎప్పుడైతే 3-4 ఆ మధ్యలో చంపుతున్నారో ఆ టైంలో లైవ్ లో వాళ్ళు మాట్లాడుకోవటం, ఇన్సిడెంట్ జరుగుతూ మాట్లాడటము, ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి అని అంటున్నారు. అవన్నీ కూడా చూపెట్టారు. అక్కడ నుంచి తాడేపల్లికి ఫోన్లు వెళ్ళటం కానివ్వండి, సాక్షి మీడియాకి ఫోన్స్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా పక్కాగా ఎవిడెన్స్ దొరికాయి కాబట్టి తను నిన్న ప్రజెంటేషన్ అలా ఇవ్వగలిగారు కదా. సో దానికి కౌంటర్ చేసుకోవడం కోసం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాము అవినాష్ గారు. అంటే ఆయన నార్మల్ గా ప్రెస్ మీట్ పెట్టొచ్చు, ఏం జరిగిందో చెప్పొచ్చు. బట్ ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు కారణం, ఏం జరిగినా చంద్రబాబు నాయుడే, రాళ్ళు వేసినా చంద్రబాబు నాయుడే, వివేకానంద రెడ్డి హత్య జరిగినా చంద్రబాబు నాయుడే, ఇంకొకటి వాళ్ళకి ఏది జరిగినా చంద్రబాబు నాయుడు మీద నెపం మోపటం అనేది సర్వసాధారణం అయిపోయింది అనుకోవచ్చుగా. జనాలు ఎవరైతే ఉన్నారో నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా? చంద్రబాబు నాయుడు గారి మీద చెప్తే ఎవ్వరు నమ్మే, ఆయన ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలని ప్రోత్సహించే వ్యక్తి కాదు. ఆయన వచ్చిన తర్వాతే ఫ్యాక్షన్, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే నామరూపాలు లేకుండా పోయింది ఫ్యాక్షన్ అనేది. సో అలాంటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నీ ఇంట్లో వ్యక్తిని మీరు చంపుకొని నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టడానికి ఏంటి సిబిఐ ఏమైనా ఊరుకుంటుందా? సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటది? సో సిబిఐ నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నువ్వు దాక్కున్నావు, నువ్వు ఈ 5 ఏళ్ళు ఏం చేస్తున్నావు? సరే నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు? మీరేగా అధికారంలో ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ లో మీరు ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? అంటే అవినాష్ రెడ్డి గారు చనిపోయిన వాళ్ళను కూడా మీరు ఇప్పటి వరకు గుర్తించలేదా? మీరు శుద్ధపూసలే, ఓకే, కానీ ఎవరు చంపారు? దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? సో మీ మీద చూపెట్టే ఎవిడెన్స్ అంతా ఏం చేయాలి? ఇవన్నీ కూడా అందరికి డిస్కషన్ కి వస్తుంది కదా. సో ఖచ్చితంగా వీళ్ళు చేసిన హత్యని అపోజిషన్ పార్టీ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెత్తిన రుద్దటానికి ట్రై చేశారు. అది ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది, ఆయన చేయలేదు కాబట్టి. నారా చంద్రబాబు నాయుడుకి ఈ ఇష్యూకి అసలు సంబంధం లేదు. అక్కడ జరిగే పొలిటికల్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన డిస్టర్బెన్స్ కి సో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఆయన షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నారన్న అక్కస్తో అవినాష్ రెడ్డి గారు వాళ్ళు చంపటం జరిగింది అనేది అందరూ ఓపెన్ గా చెప్తున్నారు. షర్మిల గారే చెప్పారు, సునీత గారే చెప్పారు. సో అది ఇంట్లో ఇంటర్నల్ గా జరిగిన ప్రాబ్లమ్స్ మూలాన ఆయన్ని చంపారు మీరు. సో దాన్ని అపోజిషన్ లీడర్ కి ఏ రకంగా ఆపాదిస్తారు? అసలు వివేకానంద రెడ్డి గారు చనిపోతే తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏంటో ఇప్పటి వరకు తెలియలే. అలా అనుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళంతా ఉండేవాళ్ళ కాదు కదా. అలా అనుకొని ఉంటే దానికన్నా రాజశేఖర్ రెడ్డి గారి కన్నా పెద్ద లీడర్ అయితే కాదు కదా వివేకానంద గారు. వివేకానంద రెడ్డి గారిని చంపాల్సిన అవసరం ఏముంటది? ఆయన ఏమైనా అపోజిషన్ ఒక పార్టీ పెట్టుకున్నారా? ఇట్లాంటి అయినా తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా హత్య రాజకీయాలను ప్రోత్సహించింది కాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా
న్యాయంగా చట్టంగా ఏదైతే లీగల్ గా ఉండటానికో, సో వాళ్ళ ఎప్పుడు కూడా యువతని ప్రోత్సహించటము, ఉద్యోగాలు తీసుకురావటము, డెవలప్ చేయటము ఇట్లాంటి మీద దృష్టి ఉంటదే గాని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి లాగా హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తూ శవాల మీద పునాదులతో తయారైన వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రకంగా ఆయన ప్రమోట్ చేసుకుంటూ ఇప్పుడేమో అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టుకొని ఈ రోజు ప్రెస్ మీట్ పెడితే ఎవడు నమ్ముతారండి? అవును. సో నమ్మే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి, సో రేపు పొద్దున షర్మిల గారు, సునీత గారు వాళ్ళే వచ్చి బయట చెప్తారుగా మళ్ళా